అందరికీ మన్నాత. అందరూ బాగున్నారా? నువ్వు ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావా? అవునండి. నీ కొరకు నువ్వు చేసుకునే ప్రార్థన కంటే కూడా, నువ్వు ఇతరుల కొరకు చేసే విజ్ఞాపన ప్రార్థనలో చాలా శక్తి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోబు గ్రంథము 42 అధ్యాయం 10 వచనంలో యోబు తన సర్వస్వం కోల్పోయిన స్థితిలో ఉన్నాడు. తన ఆస్తిపాస్తులు, తన బిడ్డలను, తన ఆరోగ్యాన్ని అంతా కూడా కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు తన స్నేహితులు తన దగ్గరకు వచ్చి తను దూషించారు. అయినప్పటికీ కూడా దేవుడు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు యోబు తన స్నేహితుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు ఆ నిమిషంలో దేవుడు యోబు యొక్క ప్రార్థన విని తన పోగొట్టుకున్న దానికంటే కూడా రెండింతల ఆశీర్వాదాన్ని యోబుకి దయచేశాడు. విజ్ఞాపన ప్రార్థనలో శక్తి అలాంటిదండి. ఈ రోజు ఈ మాటలంటే నువ్వు కూడా దేవుడి నుంచి రెండింతల ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటే నువ్వు కూడా ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయి. దేవుడిని బహుగా దీవిస్తాడు.